వికారాబాద్ జిల్లా పీలారంలో సీఎం సన్నిహితుడైన ఆయన మహిపాల్ రెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డి 192 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పీలారం గ్రామాన్ని వికారాబాద్ మండలంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నానని తెలిపారు. గ్రామానికి ప్రజలు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రసాద్ కుమార్ గారి నాయకత్వం, మహిపాల్ రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం. ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మా నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రసాద్ కుమార్ గారు, స్పీకర్ గారు, వాళ్ళిద్దరు సహకారంతో మా గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా. అంతేకాకుండా గ్రామంలో ఇండ్లు లేని వాళ్ళకు 150 మందికి మినిమం ఇండ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తా. ముఖ్యంగా మా దగ్గర పేద వర్గాలు ఎక్కువ ఉన్నారు. చాలామందికి నేను ఈ ఎన్నికల క్యాన్వసింగ్లో తిరిగినప్పుడు ఒక్కొక్క ఇంట్లో చిన్న చిన్న పరదలు కట్టుకొని 2 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు ఇరకాటంలో ఉన్నారు. చాలా బాధ వేసింది. నేను ప్రతి ఇల్లు తిరిగిన నేను ముఖ్యమంత్రి గారితో సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి ఆ విధంగానే మా గౌరవ స్పీకర్ గారు కూడా నాకు అన్ని విధాల మద్దతు చేస్తాడు కాబట్టి వాళ్ళిద్దరి సహకారంతోనే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మంచి ఇండ్లు, తర్వాత పేద మహిళలు ఎవరైతే మహిళలకు పెన్షన్లు, ముఖ్యంగా గరీబులకు అందరికీ కూడా పెన్షన్లు వచ్చేటట్టు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ. మరి గ్రామంలో అంతర్గత డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది, అది చూస్తా. ఆ విధంగానే మంచినీరు తాగడానికి కొన్ని గలీలలో నీళ్లు పోగొడతలేవు, పైప్ లైన్ కరెక్ట్ లేదు, వాటిని కూడా రీప్లేస్ చేస్తా. బోర్లు ఏవైతున్నాయో బోర్లకు అన్నిటికి కూడా గవర్నమెంట్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా మా సొంత నిధులతోనైనా సరే మేము బోర్లకు కొత్త మోటార్లు వేపించి అందరికి నీళ్లు తాపించి ఏర్పాటు చేస్తా. ఆ విధంగానే ప్రజలకు ముఖ్యంగా ఇండ్ల అయితే చాలా భయంకరమైన సమస్య ఉంది. ఉప సర్పంచ్ పీలారం గ్రామ ప్రజలు మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మా పీలారం గ్రామంలో బీసీలకు మొట్టమొదటిసారిగా ఉప సర్పంచ్ ఇవ్వడం జరిగినది కాబట్టి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.